హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉన్నాం. 6 కాలం కష్టించి శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న తన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ వీడియో చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం ఒక రైతు దగ్గరికి వెళ్దాం. ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతు తన వ్యవసాయం పనులకు వెళ్తున్నప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ఎన్ని గంటలు పనిచేస్తాడు వ్యవసాయంలో అని చెప్పేసి మనం తెలుసుకుందాం. చలో. సో మనం ఇందాకైతే ఏదైతే అనుకున్నామో 1 డే విత్ ఫార్మర్స్ అంటే ఒక రోజు రైతు జీవితం ఎలా ఉంటుంది అనుకున్నామో ఆ కాన్సెప్ట్కి వచ్చేసినాము. ఒక రైతు వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో అమ్మ పేరమ్మా? భాగ్యలక్ష్మి. ఓకే. సో ఈరోజు ఏం చేస్తున్నాము వ్యవసాయం? నాట్లు వేస్తున్నారు. సో అర్థమైందిగా, నాట్లు వేస్తున్నాడు. నాటు అంటే తినే అన్నం ఉంటుంది కదండి. సో ఆ అన్నంని పండించే ప్రక్రియనే నాటు వేయడం. సో ఈ నాటు వేయడం ద్వారా దాని ద్వారా వడ్లు వస్తే తర్వాత బియ్యం, దాంతో మనకు అన్నం తయారవుతుంది. సో ఇది నాటు వేసే కార్యక్రమం, అంతేకమ్మా? ఓకే. సో మీరు ఈ నాటు వేసే ఉంది కాబట్టి మీరు ఎప్పుడు లేస్తారమ్మా? పొద్దున 4 గంటలకు లేచి. పొద్దున్న 4 గంటలకు? ఇంత చలిలా? చూసారా, ఇప్పటికే చలి పెడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. 4 గంటలకు లేస్తారట. ఓకే, 4 గంటలకు లేచి వంట పని చేసుకుంటారు మొత్తం, కడుక్కున్నాడు, స్నానాలు చేసుడు, అన్ని పనులు చేసుకొని చేసే పనులన్నీ ఇక చేసుకున్నాం. ఇక బయటకు వెళ్దామని తయారైనాం. ఓకే, 8 గంటల వరకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాం. సో ఓకే, పొలం ఎంత దూరం ఉందాం ఇక్కడ నుండి? మీది బాగానే దూరం ఉంటాయి. బాగానే దూరం ఉంటుంది. అక్కడ ఎట్లా వెళ్తారు మరి అక్కడికి? బండి మీద వెళ్తారు. సో ఓకే, మనం వెళ్దాం పొలం దగ్గరికి. చూపిస్తారా నాటు ఎట్లా వేస్తారో? సో ఫ్రెండ్స్, ఓకేనా, మనం భాగ్యలక్ష్మి గారు నాటు వేయడం ఎలా చేస్తారో మనకు చూపిస్తారండి ఈరోజు. సో మనం చూద్దాం ఒకసారి. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా భాగ్యలక్ష్మి రైతు అని చెప్పేసి. సో వాళ్ళ భర్త అవుతున్నాం. మీ పేరన్నా? కనకే. ఓకే, ఇదేనా మీ పొలం? మా పొలం ఇది. ఎన్ని ఎకరాలన్నా మొత్తం? 2 ఎకరాలా? సో ఈ నాటు వేయక ముందు ఏం చేస్తారన్న? నాటు ఫస్ట్ వడ్లు తీసుకుంటాం. ఓకే, వడ్లు తీసుకొని అయితే ఒక రోజు నాన పోస్తాం. వడ్లు ఒక రోజు వడ్లు నాన పోసి తర్వాత మళ్ళీ మండే పోతాం. మండే పోసిన తర్వాత 3 రోజులు మళ్ళీ మొలకెత్తుతాయి అవి విత్తనాలు. ఓకే, విత్తనాలు మొలకెత్తినాక మళ్ళీ తీసుకొచ్చి ఇలా మళ్ళీ దీన్ని సమానం మట్టి దున్నిచ్చి నేర్పి ఆ మొలకొచ్చిన విత్తనాలు ఇలా చల్లుతాం. ఓకే, మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఈ ప్రాసెస్? ఎన్ని రోజులు చేస్తారు నాటు? మీరు నెల రోజుల లోపు నాటేస్తాం. రోజు 4 రోజులు వచ్చి చేస్తారా? లేదంటే ఫస్ట్ మొలకెత్తిన విత్తనం అలుకుతాం కదా, అలికిన విత్తనం నెల వరకు ఇంత పెరుగుతాయి. ఇంత పెద్దగా వస్తుంది ఇది నెల రోజులు వస్తుంది. నెల రోజులకి ఇది. ఇప్పుడు నెల రోజులకి ఇప్పుడు మళ్ళీ వీకి ఇప్పుడు మళ్ళీ నాటేస్తాం. మళ్ళీ ఓకే, ఇప్పుడు మళ్ళీ నాటేస్తే మళ్ళీ 4 నెలలకు క్రాప్ వస్తుంది. 4 నెలల తర్వాత? 4 నెలల తర్వాత. ఓకే, 4 నెలల తర్వాత మళ్ళీ దానికి మందులు చల్లాలి, 3 వరి కలుపు తీయాలి. నెల తర్వాత మళ్ళీ కలుపు తీయాలి, వరి కలుపు తీయాలి. ఓకే, నెల తర్వాత మళ్ళీ వరి కలుపు తీసి మళ్ళీ మందు చల్లాలి. ఓకే, మందు చల్లి తర్వాత దానికి ఏమైనా చిన్న చిన్న చీడ పురుగులు అట్లా స్ప్రే చేయాలి. ఓకే, స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఓకే, స్ప్రే చేసుకొని మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో అప్పటికి మళ్ళీ పాయలు దూక్కుంటాం. క్రాప్ వచ్చే టైంలో దోమపోటు అట్లాంటి రాకుండా మళ్ళీ పాయలు దూకుతాం. ఓకే, పాయలు దూకి తర్వాత దానికి లాస్ట్ 4 నెలల తర్వాత అప్పుడు క్రాపు మన చేతికి 5 నెలలకి అప్పుడు మొత్తం రైస్ తయారైతుంది. అప్పుడు మనకు వడ్లు అయితే అప్పుడు వరి కొత్తాం 5 నెలలకు. 5 నెలల తర్వాత చూసారు కదా, మనం తినే అన్నం తయారు కావాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో. సో వీళ్ళు మొత్తం చూసుకుంటే 5 నెలలు ఉంటుంది అండి మొత్తం ప్రాసెస్. 5 నెలల తర్వాత ఏదైతే ఉందో మనం తినే అన్నం అనేది రైస్ తయారవుతుంది. సో ఇంత కష్టపడితే మనకు అన్నం వస్తుంది, దేశానికి అన్నం పెడుతుంది రైతు. ఎలా అనిపిస్తుంది అన్న ఒక వ్యవసాయదారునికి? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉన్నది, మేము చేసుకున్న కష్టం మాకు తప్పది. ఎవరు ఏది తప్పినా మాది కష్టం మాకు తప్పది. అవును, ఇళ్ళనే పుట్టి ఇళ్ళనే పెరిగి వేరే దిక్కు లేదుగా రైతు. అంతే, మట్టిలో పుట్టి మట్టిలో పోడు అంతే. ఇక మాకు వేరే మార్గం ఏం లేదు. ఎలాగన్నా మట్టిలో పుట్టి మట్టిలో పోవడం వాస్తవే. రైతుల పరిస్థితి అలా ఉంది దేశంలో. అంత మంచిది. ఎవరు వచ్చినా ఏం లేదు, పేరుగా చెప్తారు రైతే రాజు అంటే తప్ప రైతుకు ఎవరే పెట్టింది ఇవ్వలేదు.
అంతే ఓకే ఇల్లు. సో మొత్తం 5 నెలలు ప్రాసెస్ ఉంటుంది మీకు ఇదంతా 5 నెలల తర్వాత అప్పుడు వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఖర్చు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది వచ్చారు కూలి పనికి వచ్చారు కదా వీళ్ళందరూ 400 రూపాయలు. ఎంత మంది వస్తారు వాళ్ళు? ఇప్పుడు ఇలా 10 మంది వచ్చారు. 10 మంది మళ్ళీ రేపు 8 మంది మళ్ళీ రేపు వస్తారు. ఓకే అయితే రేపటి వరకు అయిపోతుంది కంప్లీట్. ఓకే మొత్తం ఎంత డబ్బులు పడతాయి? మందులకు ఎంత ఖర్చు అవుతుంది? ట్రాక్టర్ ఆయనకి 15,000 ఆయనకి 15,000 దున్నినందుకు. ఇప్పుడు ఈ కైకిలు వీళ్ళకి వచ్చినందుకు ఎంత? వీళ్ళకు 8,000 రూపాయలు వీళ్ళకి ఇలా 4,000 రేపు 4,000. ఓకే 8,000 వీళ్ళకి 4 విఘ్నాల వీళ్ళకు 2,000. మందు కొడతారు కదా పిచికారీ చేస్తారు కదా, అప్పుడు దానికి ఎంత అయితే పిచికారీ అది అప్పటికి వచ్చిన రోగాన్ని బట్టి మళ్ళీ పిచికారీ చేస్తాం. అప్పటికి దోమ పురుగా మోగి పురుగా దానికి వచ్చింది సంథింగ్ దానికి ఏ రోగం ఎర్ర బొమ్మిడ అది ఏ రోగం అనేది మనకు తెలియదు కదా. సో ముందు ఫ్యూచర్ ఏమైతే మనకి తెలుసు. అవునవును. అంటే మీకు ఈ 2 ఎకరాలకు ఎంత ఖర్చు అవుతుంది అన్న మొత్తం అందాదా? ఇది అందాజ ఏం లేకుండా 30,000 ఖర్చు వస్తుంది మాకు. ఈ 2 ఎకరాలు 30,000 ఖర్చు వస్తుంది. మీకు ఆదాయం ఎంత వస్తుంది దీని మీద, పంట మీద? దీని మీద 5 నెలలు తనలాడగానే అయితే 50,000 60,000 దాకా 60,000 వస్తుంది అంతే. అంటే 30,000 పోతే 30,000 మీకు తెచ్చుకుని ఆల్రెడీ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చింది, అలా 30,000 మిగులుతాయి మీకు అంతే 6 నెలలకు. సో చూసారు కదన్నా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. సో వాళ్ళు చెమట వచ్చి కష్టపడితే మనకి ఈరోజు మనం అన్నం తింటున్నాము. ఈరోజు మనకు 3 ముద్దలు ఇట్లా అన్నం పోతుందంటే దానికి కారణం ఇలాంటి రైతన్నల చేసుకున్న కష్టమే. వాళ్ళకు 30,000 మిగులుతున్నాడు అంతే ఒక 6 నెలలకు. 6 నెలలకు అంతే 6 నెలలకు 30,000 వస్తాయి మీకు. 35,000 మిగులుతాయి అంతే. ఇవన్నీ పెట్టుకోవడం. సో అది దయచేసి రైతుల మీద, అది ఏ ప్రభుత్వం కానివ్వండి, రైతు అన్నల మీద ఖచ్చితంగా మీరు కొంచెం ఒక దృష్టి పెట్టాలని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఆదాయం అనేది అసలు లేదు. ఏదైనా కూడా రైతులకు కొంచెం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు ఒక పాజిటివ్ పరంగా పోతే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. సో ఇది రైతు బంధు పడింది అన్న? మరి పడలేదు ఇంకా పడలేదా? పడలేదు. ఇద్దరికి ఎప్పుడైనా పడేది. ఈసారి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కనుక ఇంకా రాలేదు. మరి తెలియదు కాదు. ఓకే ఆదాయమో కొత్త రూల్స్ పెట్టి అప్పుడు రైతు బంధువులు కొంచెం ఆసరా అనిపించిందా మీకు? ఉండే కానీ ఈ గవర్నమెంట్ కూడా ఇస్తా అంటాను. 15,000 ఇస్తా అంటాను. 10,000 ఇస్తే 15,000 ఇస్తా అంటాను. ఎవరికైతే ఏది రాలేదు రాలేదు. ఇక అది ఏమవుతుంది ఏం పోతుంది తెలియదు. అది రేపు ఏం జరగబోతుంది మనం ఎట్లా చెప్పగలుగుతాం? గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. రేపు ఏమవుతుంది ఏమి ఇస్తారా పోతుందా అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? సో ఏ ప్రభుత్వం వచ్చినా అయితే రైతుల పరిస్థితి అయితే ఇది ఇంతే. ఇది మారేది లేదు. ఓకే రైతే రాజు పేరుకి చెప్పుకుంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుకి అన్ని పెడతాం అన్న రైతు నినాదంతోనే ఎలక్షన్స్ పోతారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అంతే పేరుకే చెప్పుకుంటా పోతుంది అంతే. కానీ రైతుకి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏం లేదు. ఓకే సో అది పరిస్థితి. సో ఇప్పుడు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాటేసుడు? అయిపోయిన తర్వాత అయిపోయింది కూలీలు వచ్చారు వేసుడే ఇక. ఓకే సో వేసుడే. సో మరి ఈ రోజు మేము మా ఛానల్ తరపున, సుమన్ టీవీ తరపున మేము చూద్దాం అనుకుంటున్నాం. ఎట్లా నాటేస్తారో చూపిస్తారా మాకు? చూపిస్తాం. సో ఇది ఎట్లా ఉందంటే చిన్న ప్లేస్ అండి, ఒక కాలు పట్టేంత మాత్రమే ఉంది. సో దీని మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది పెద్ద టాస్క్ అని చెప్పాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రైతులకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మొత్తానికి మనం పొలంలో దిగినాము. ఇప్పుడు మనం చూసుకోవచ్చు అందరూ నాట్లు వేస్తున్నారు. సో మనతో వాళ్ళతో జాయిన్ అయ్యి మనం నాటేద్దాం ఒకసారి. సో చూసారు కదా వీళ్ళు ఎంత ఫాస్ట్గా వేస్తున్నారో. మనకు అసలు అట్లా వేయడం రావట్లేదు. అది ఎంతో అవగాహన దానిపై ఉంటుంది తప్పితే మనకి ఏం రాదు. ఎంత ఫాస్ట్గా ఫటాఫట్ పెట్టేసి కూడా వెళ్ళిపోతున్నారు. మనకు కొంచెం టైం పడుతుంది. ఎవరమ్మా మీది? శ్రీనివాస్ నారాయణ. మరి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా పని? మేము చిన్నప్పటి నుండి. చిన్నప్పుడు అలవాటు అయిందా? అంటే మీకు వ్యవసాయం ఉందా? ఓకే. ఇప్పుడు మీకు ఎంత ఇస్తున్నారు కైకిలు వచ్చినందుకు? 400 ఇస్తున్నారు. అంటే ఓకేనా మీకు? సెట్ అవుతుందా? మేము పొద్దున వచ్చి సాయంత్రం 6 గంటల దాకా ఉంటాం. ఏం 400 అయితే మాకేం సరిపోతుంది? అవును కదా. సో మీకు సరిపోవట్లేదు, కొంచెం సరిపోవట్లేదు. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. పెద్ద ఆవిడ ఆమె ఇక్కడికి వచ్చి 400 రూపాయల కైకిల కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది, నాటేస్తుంది. ఆమెతో మాట్లాడుదాం. అమ్మ నమస్తే, మీ పేరు?
నా పేరు కనకవ్వ. ఎవరమ్మా మీది? అది శ్రీనివాస నగర్, శ్రీనివాస్ నగర్. ఈ ఊరే? మానకొండ మండలం, కర్మార్ జిల్లా. ఓకే. మాది సంఘం అయితే డ్యామ్ లో వేయింది. ఇక్కడికి ఇక్కడ శ్రీనివాస నగర్ అని పెట్టుకున్నాం, భూములు కొనుక్కున్నాం. ఎంత కొద్దిగానే ఎకరం 20 గుంటలు కొనుక్కున్నాం. మేము గుట్టలు వలగ చీరుకుంటా పొలాలు చేసుకున్నాం. ఇప్పుడు మాకు పునాసాలు లేవు, కోతులు బాగున్నాయి. పునాసాలు లేవు, కూరగాయలు పెట్టుకుందాం అన్నగా కోతులు దక్కనిస్తలే, మమ్మల్నే కడతానే ఆ కోతులు అన్ని. మాకు ఒక 2 దొయ్యలు, 1 దొయ్యి ఉన్నది. మాకు పునాసాలు లేవు. ఈ నాట్లయినవి అంటే మాకు పనులు ఏమి లేవు. ఇప్పుడు 400 కైకిలి సరిపోతలేవు. ఇప్పుడు ఇక 4 రోజులు అయితే మళ్ళీ ఇంటికాండేనే. మేము ఏం తింటాం? ఆ కోతులను పట్టుకపోరి ఎక్కడన్నా నిడిచిపెట్టి రారి జరా, మీ దండం పెడతాం. ఇవాళ దాకా కేసీఆర్ కి చెప్పినాం, ఆయన కూడా పట్టియలే. మరి ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ వచ్చిండు ఆ సారు, ఆ కోతులని తీసుకుపోయి ఎక్కడన్నా వడగొట్టి రారి. మమ్మల్ని కూడా కడతాయి. సర్కార్ దవాఖాన చాలతలేదు, మానకొండ కాడ సూదులు వేయించుకున్నందుకు. అంతేనా? సో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళకి 400 రూపాయలు అనేది సరిపోవట్లేదు, కొంచెం పెంచితే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నాటేయడం అయిపోతే వాళ్ళకి ఎలాంటి ఉపాధి ఉండదు, ఇంట్లో కూర్చోబెట్టడం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తరఫున. సో ఇది ఈ తాడు పట్టడం, దీన్ని ఇక్కడ సెంటర్ లో పెట్టి లైన్ గా ఇక్కడ నుండి అక్కడ వరకు అక్కడ ఒక మనిషి ఉంటాడు, ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి మనం స్ట్రేట్ పట్టుకుంటే ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ వేసుకుంటూ నాటేసుకుంటూ వెళ్తారు. దీని ద్వారా ఈ మొత్తం దీన్ని నాటేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఈ పని చేసుకుంటా అలసట రాకుండా ఉండడానికి వీళ్ళు పాటలు పాడుకుంటూ కొంచెం ఉత్సాహంగా ఉత్తేజంగా వాళ్ళకి పాటలు పాడుకుంటూ పని చేస్తారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక అమ్మ పాట పాడుతుంది. వచ్చినది పోషవ్వ కోపాలు పోషవ్వ, ఎర్రని గుడ్లకు ఎత్తేనే పోషవ్వ. ఈ బురదలో ఒకసారి కాలు పెట్టి కాళ్ళు ఇట్లా అడిగేద్దామంటే కూడా నాకు రావట్లేదు, ఒక అడుగు ఒక స్టెప్ వేద్దామంటే కూడా ముందుకు రావట్లేదు. అలాంటిది ఈ రైతులు ఇందులోనే వాళ్ళ సాహసం మొత్తం ఇందులోనే చేస్తారు. ప్రతిరోజు ఈ బురదలో దిగి వాళ్ళు ఈ సాహసం చేస్తుంటారు. సో అందుకే అంటారు కదా, దేశానికి అన్నం పెట్టే రైతన్న, దేశాన్ని కాపాడే జవాన్ ఇద్దరు సెల్యూట్ అని చెప్పేసి అందుకే అంటారు మన దేశంలో. సో అది మనం చూసుకున్నట్టయితే పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి నాటేసే కార్యక్రమం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టైం 11 అవుతుంది. 11 అవుతుంది, ఇంకా వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మనం చూసుకోవచ్చు. ఇందాకే ఆ మడి అయిపోయింది. సో ఇప్పుడు ఈ మడిలో చేస్తున్నారు. వాళ్ళు మొత్తం 8 మంది లేడీస్ ఉన్నారు. సో వాళ్ళతో మొత్తం ఈ 2 ఎకరాల నాటు వేస్తున్నారు. ఒక మడి ఎంత తొందర అయిపోయిందంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది ఇందులో. సో ఈ బురదలో అడుగు వేయడానికి ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళు వేసుకుంటూ ఒక మడి నుండి ఇంకొక మడికి వెళ్ళిపోతున్నారు. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇందులోకి వస్తారు. సో అది సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఒక పని చేస్తున్నాడు. ఈ వయసులో కూడా ఈ బురదలో దిగి పని చేస్తున్నాడు. అసలు అతను ఏం పని చేస్తున్నాడు అసలు ఏందో ఒకసారి కనుక్కుందాం రండి. లింగయ్యనా, మీదేనా పొలం ఇది? అదే. ఓకే, ఏం చేస్తున్నారు మీరు? ఇగో మట్టి పని చేస్తాను. మట్టి పని చేస్తున్నారా? ఒడ్డు పెట్టుకుంటాను. మీ వయసు ఎంత ఉంటుంది మీది? తెలియదు మాకు. అదే 80 ఉంటే ఖచ్చితంగా అంటే చూస్తే అర్థమవుతుంది. 80 వయసు ఉంటుంది నీకు. 80 సంవత్సరాల వయసు కూడా ఇంకా బురదలు దిగి పని చేస్తున్నావు అంటే గ్రేట్. మరి చిన్న పర్సెంట్ అదే సార్. ఇది మట్టి నమ్ముకున్నావు, అది వ్యవసాయాన్ని నమ్ముకున్నావు కాబట్టి ఇదే పని. ఇదే పని. ఎంతమంది కొడుకులు నీకు? 3 బిడ్డలు, 1 కొడుకు. ఇట్లా వస్తాడు. మీ వాడేనా? ఓకే, మా కొడుకే. ఆయన మీ కొడుకేనా? ఓకే. సో మొత్తం ఇదే వ్యవసాయం నీకు? ఇక వ్యవసాయం సార్. మరి శాతం అవుతుందా బాబు నీకు? అంటే ఇప్పుడు నాకు అడిగేద్దామంటే నాకే ఇబ్బంది అవుతుంది. నువ్వు ఎట్లా తీస్తున్నావు అసలు? అట్లా అలవాటు కదా సార్, అలవాటు అయిపోయింది. అట్లా ఇప్పుడు మీరు చదువుకున్నట్టుగా మాకు ఇది అలవాటు అయిపోయింది. అట్లా
ఇక మేము ఎప్పుడు ఇదేనా ఏది బుద్ధి నేర్చిన కాంచెల్లి చిన్నపిల్లగాని కాంచెల్లి ఇదే. ఓకే. అట్లా మరి ఎట్లేదు మట్టిని నమ్ముకున్నావు, భూమిని నమ్ముకున్నావు, మీకు మంచిగా ఉన్నదా మరి? మంచిగా ఉంది. ఇది తీసి ఇట్లా పెట్టడం దీనికి అంటే ఎందుకోసం ఇది ఇట్లా పెట్టడం ఎందుకు? ఈ నీళ్ళు వస్తాయిగా అంటే నున్నగా ఉంటే జర అటు ఇటు పోవన్నట్టు. నీళ్ళు అనేది అటు పోకుండా ఇట్లా పెడుతున్నట్టు అంతే. సో ఇట్లా పెడితే బందోబస్తు అవుతుంది ఇది. సో ఇది టెక్నిక్, ఒక సైంటిస్ట్ అయితే ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయో రైతుల దగ్గర అట్లాంటి టెక్నిక్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. లేట్ ఎందుకండి పనితీరక అట్లా బోనాలు పెట్టుకున్నాము, జర తీరలే పని. బోనాలా? ఏ మళ్ళీ బోనాలా? మళ్ళా బోనాలు. బోనం వల్ల లేట్ అయింది. లేకపోతే మేము నిన్న ఇయ్యాలి ఎత్తాం అయిపోవు. అదే మీ పక్కన వాళ్ళది అవుతుంది కదా. అదే కానీ వాళ్ళది ఇది అవుతుంది, మాది కూడా అయిపోవు అని. ఓకే. ఇక ఈ బోనాలు పెట్టుకుంటా జర మాకు టైం అటే డిలే అయింది. సో ఇప్పుడు సమయం 1 గంట కావస్తుంది. ఇప్పటికీ అలసిపోకుండా రైతన్నలు ఎక్కడికి పని చేస్తూనే ఉన్నారు. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో, ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అలసిపోకుండా అసలు శ్రమ లేకుండా చెమటోడ్చి పని చేస్తున్నారు రైతన్నలు. బార్డర్లో దేశాన్ని కాపాడే సైనికుడికైనా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం అసలు రిటైర్మెంట్ ఉండదు. రైతన్న అలుపెరగని శ్రామికుడు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతన్నకు గిట్టుబాటు ధరలు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే రైతన్న 10 మందికి అన్నం పెడతాడు. ఎద్దు వేసిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం ఎక్కడా బాగుపడలే అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి రైతన్నలకు న్యాయం జరగాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.